నమస్కారం అండి. నా పేరు విలాస్ జంబులా. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని బీసీ కాదు 2001 నుంచి లీగల్లీ బీసీ అని చెప్తున్నారు. అసలు బీసీ లీగల్ ఇల్లీగల్ అనే వర్డ్ మీరు ఎలా తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. 2001లో మోడీ గారు బీసీ అయితే మరి 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? గాడిదకి పళ్ళు తోముతున్నారా? రెండోది, మీరు తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి మీ ఆధ్వర్యంలో బీసీ కులగణన చేశారు. అది తప్పుల తడక తేలింది అని. తప్పుల తడక అని మేము చెప్పట్లేదు. మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పొద్దున్న లేస్తే అరుస్తా ఉన్నాడు. మీ స్టాండ్ ఏంది? సో ఇది అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు? మీరు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కదా, మీరు తెలంగాణ సీఎం పదవికి రాజీనామా చేసి ఒక బీసీకి ఇచ్చేసేయండి మీ పార్టీలోనే. తర్వాత మీ పార్టీలోనే ఇప్పుడు క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది కదా, అందులో అగ్రకులాలకు అంటే 7 మందికి ఇచ్చావు, 12 మందిలో 2 బీసీలకు ఇచ్చావు. ఇది ఎవ్వరు మాట్లాడరు. ఆ తీన్మార్ మల్లన్న అసలే మాట్లాడరు పొద్దున్న లేస్తే. ఇప్పుడు రాహుల్ గాంధీది ఏ కులం అండి? రాహుల్ గాంధీది ఏ మతము? సోనియా గాంధీది ఏ కులము, ఏ మతము? ప్రియాంక గాంధీది ఏంటిది? ఇవి మీకు చర్చకు రావా? అనవసరంగా రాద్ధాంతం చేయకండి. మీకు నీతి నియాతి నియమ నిబంధనలు కనుక ఉంటే ముందు రాజీనామా చేసి ఒక బీసీకి ఇవ్వండి.